For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురూజీ? అద్భుతంగా ఉన్నానమ్మా. గురుగారు, అమావాస్య పౌర్ణమి రోజుల్లో లలిత అమ్మవారిని ఎలా పూజ చేసుకోవాలి గురుగారు? లలిత అమ్మవారు ప్రత్యేకంగా అమావాస్య పౌర్ణమిలో ఎందుకు చేయాలి అంటారంటే, మనకి చంద్రుడితో సంబంధం ఎక్కువగా ఉంటుంది మన జీవితానికి. మనకి తిథులు ఎలా లెక్క కడతాము? చంద్రుడు ఉండేటువంటి మూమెంట్, చంద్రుడికి రవికున్న దీన్ని బట్టి. అమావాస్య పౌర్ణమి చేసినప్పుడు ఏమవుతుందంటే, తిథినిత్య దేవతలకి కూడా మనం చేసిన ఫలితం వస్తుంది. అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటుంది. అలాగా అమావాస్య రోజు చేసామనుకుంటే, ప్రత్యేకంగా అమావాస్య పూజ అంటూ ఉంటారు. అమావాస్య నాడు ఎవరైనా సరే పూజ చేశారు లలిత అమ్మవారిని, ఇంట్లో ఏవైనా సరే నెగటివ్ ఎనర్జీస్ అంటారు. అంటే ఇంట్లో చూడండి, అబ్బా ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి నాకు బాగాలేదండి అంటూ ఉంటారు కొంతమంది. ఇంట్లో ఉంటే నాకు ఎలాగో ఉంటుంది, బయటికి వెళ్ళిపోతే బాగుంది అంటూ ఉంటారు. అంటే దానికి కారణం ఏమిటి అంటే, ఇంట్లో సంథింగ్ నెగటివ్ ఎనర్జీ ఉంది. ఆ నెగటివ్ ఎనర్జీ ఏ రూపంలో వస్తుంది అంటే, కొంతమందికి మన కంటికి కనబడకుండా ఒక ఎనర్జీ ఉంటుందమ్మా, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది. అంటే మీకు తెలియకుండానే ఈ వైపు ఒక గణపతి కూర్చొని ఉండొచ్చు, లేదా లలిత అమ్మవారు ఉండొచ్చు, కానీ మన కంటికి కనబడదు. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రేతం ఉండొచ్చు, ప్రేతము అంటారు, ప్రేత జన్మ అని ఉంటుంది. ప్రేతము కనుక ఇంట్లో ఎక్కువయ్యాయి, ప్రేతాలు ఎక్కువయ్యాయి అనుకోండి ఇంట్లో, అది నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంటుంది. ఒక్కోసారి వాస్తు దోషం వల్ల రావచ్చు, ఇంట్లో ఉండేటువంటి సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ వల్ల రావచ్చు. అలా ఇంట్లో ప్రేతం ఉందనుకోండి, అమావాస్య నాడు లలిత అమ్మవారి పూజ చేయడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి ప్రేత శక్తి పూర్తిగా తగ్గుతుంది. అదేవిధంగా పౌర్ణమి రోజు ఎందుకు చేయాలి లలిత అమ్మవారికి అంటే, మీకు ఒక యోగం ఉంది జన్మజాతకంలో, ఏదో గజకేశ్వరి యోగము, బుధాదిత్య యోగం, ఏదో యోగం ఉంది. జాతకం చూస్తే చెప్పారు మీకు, అబ్బా అద్భుతమైన యోగం ఉందండి అని. కానీ ఎక్కడ అది ఫుల్ఫిల్ అవ్వట్లే, కనిపించట్లే. అది ఎంతో అందరూ ఏమో బాగుందని చెప్తున్నారు, నా జీవితం ఏమైతే పెద్దగా లేదనిపిస్తుంది. పౌర్ణమి రోజు కనుక అమ్మవారి ఆరాధన చేస్తే, పౌర్ణమి తిథి ఎటువంటిది అంటే ఫ్రూట్ఫుల్ ఇచ్చేటువంటి తిథి. అంటే మీ జన్మజాతకంలో ఉండేటువంటి యోగం యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, అమావాస్యలో చేయడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ పోయింది, పౌర్ణమి రోజు చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఇది ఎలా చేయాలి? ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు. ముఖ్యంగా చాలామంది పౌర్ణమి రోజు సాయంత్రం పూజ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేవిధంగా అమావాస్య రోజు ప్రత్యేకంగా జపం చేసుకుంటే మంచిది. అమ్మవారి నామం ఏదైనా తీసుకోవాలి, లేదా పూర్తి లలితాసహస్రనామాలు పౌర్ణమి అమావాస్యల నాడు ఇలా, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసను తీసుకోవడం, బ్లాక్ చేయడం, మళ్ళీ వదలడం, ఒక్కొక్క నామానికి చేస్తారు. అలా కనుక చేస్తే ముఖ్యంగా మీ యొక్క కర్మ అనేటువంటిది తొలగుతుంది అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అదేవిధంగా పౌర్ణమి అమావాస్య నాడు ఏ రోజైనా కానీ చక్కగా అలంకరణ చేసుకొని అమ్మవారి ఒక్కొక్క నామానికి అక్షింతలతో కానీ లేకపోతే పుష్పాలతో కానీ చేసుకోవచ్చు. పూజ చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసాన్నము లేదా దద్దోజనము, లేనట్లయితే హైద్రాన్న రసిక అంటూ ఉంటారంటే పసుపుతో కలిపినటువంటి అన్నాన్ని, గూడాన్న ప్రియ, ఇవి నైవేద్యం పెట్టి నలుగురికి పంచినట్లయితే ఖచ్చితంగా పంచి మీరు ఇచ్చిన వారికి యోగము, ఇచ్చినందుకు మీకు యోగం అనేటువంటిది అమ్మవారు కలిగింపజేస్తుంది. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.